వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గురించి చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. చాలా రోజుల తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి గురించి రేవంత్ రెడ్డి గారు ప్రస్తావన తీసుకొచ్చారు. సో ఈరోజు ఢిల్లీలో మీడియా మిత్రులతో జరిగినటువంటి చిట్చాట్ లో చంద్రబాబు నాయుడు గారిని అలాగే మోడీని ఉద్దేశించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో అవి హాట్ టాపిక్ గా మారడం అనేది జరిగింది. సో రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి గురించి చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటనేది ఒకసారి చూసుకున్నట్టయితే, బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీలకు మునుగడ ఉండదు. నితీష్ కుమార్ ఈరోజు బీహార్లో సీఎంగా ఉండాల్సినటువంటి నితీష్ కుమార్ రాజ్యసభకు వెళ్లాల్సి వచ్చింది. సో ఒక రాష్ట్రాన్ని తన గుప్పిట్లో పెట్టుకున్నటువంటి నితీష్ కుమార్ ఈరోజు ఏమనలేక మోడీ ఉండమంటే ఉన్నాడు, వెళ్ళిపోమంటే వెళ్ళిపోయిండు. సో మోడీకి అవసరం ఉన్నంతసేపు వారిని సీఎం చేసిండు, అవసరం తర్వాత మళ్ళీ ఈరోజు రాజ్యసభకు పంపించడం అనేది జరిగింది. అలాగే షిండే పరిస్థితి చూస్తూనే ఉన్నాం. సో షిండేకి ముఖ్యమంత్రి ఇచ్చిండు అవసరం ఉన్నప్పుడు, తర్వాత ఉప ముఖ్యమంత్రికి మళ్ళీ షిండే వెళ్లాల్సి వచ్చింది. సో అవసరం ఉన్నప్పుడు ఒకలాగా, అవసరం లేనప్పుడు ఒకలాగా ఉంటాడు. అలాగే చంద్రబాబు పరిస్థితి కూడా అలాగే అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మన దక్షిణాది రాష్ట్రాలలో టీడీపీ ప్లస్ జనసేన అలాగే బీజేపీ కూటమి ప్రభుత్వంగా ఉన్నాయి. ఆయన ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి, ఇటు బీహార్ అలాగే టీడీపీ, ఈ రెండు పార్టీలు కూడా చాలా కీలకం. ఒకవేళ ఈ రెండు పార్టీలు గనక సపోర్ట్ చెయ్యకపోతే డెఫినెట్ గా ఎన్డీఏ కూటమి అనేది కొంతవరకు అయోమయంలో పడిపోవడం ఖాయం. సో అందుకని చెప్పేసి ఆల్రెడీ బీహార్ లో నితీష్ కుమార్ ని సైడ్ జరిపారు. సో వారి కొడుకుకి ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు. తర్వాత మళ్ళీ ఇక్కడ బీహార్ లో భారతీయ జనతా పార్టీ నుంచి సీఎం అవ్వడం అనేది జరిగింది. సో ఇప్పుడు చంద్రబాబు పరిస్థితి కూడా అలాగే అవుతుంది. రేవంత్ రెడ్డి కేంద్రంలో బీజేపీకి సీట్లు తక్కువగా ఉన్నాయి, అందుకే టీడీపీకి ప్రాధాన్యం ఇస్తున్నారు. సో ఇక్కడ భారతీయ జనతా పార్టీకి సీట్లు 240 అనుకుంటా, 42, 45 అనుకుంటాను మొత్తానికి ఓవరాల్ గా. సో తర్వాత ఇటు నితీష్ ప్రభుత్వం, అటు టీడీపీ ప్రభుత్వం సపోర్ట్ చేయడం వల్ల ఎన్డీఏ కూటమి అనేది నిలబడడం అనేది జరిగింది. సో ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఇక్కడ భారతీయ జనతా పార్టీకి టీడీపీ అవసరం, అందుకే టీడీపీకి ప్రాధాన్యత ఇస్తున్నారు. భవిష్యత్తులో బీజేపీ బలం పెరిగితే టీడీపీని పక్కన పెడతారు. సో ఇక్కడ ఏమన్నాడంటే, ఒకవేళ భవిష్యత్తులో లేకపోతే రేపు రానున్న ఎన్నికల్లో ఇంకో 2-3 సంవత్సరాలు అయితే ఎన్నికలు వస్తాయి కాబట్టి, ఒకవేళ మళ్ళీ 300 స్థానాలు గనక భారతీయ జనతా పార్టీ గెలుచుకుంటే చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి కూడా అదే అవుతుందని చెప్పేసి కూడా జోషం చెప్పడం అనేది జరిగింది. సో ఇక్కడ టీడీపీని పక్కన పెడతారు. లోక్సభ రాజ్యసభలో ఉన్నది చట్టాలు చేయడానికి, అమలు చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలే. 2/3 మెజార్టీ వచ్చినంత మాత్రాన అన్ని చట్టాలు చెయ్యలేము. అలాగే 2/3 మెజార్టీ ఉందని ప్రధానిగా ఉన్న వ్యక్తి తానే రాజునని చట్టం చేసుకుంటే కుదురుతుందా? సో ఇక్కడ నరేంద్ర మోడీ గారు ఇష్టం వచ్చినట్టు నేను చట్టాలు చేస్తా అంటే అది కుదరదు. దానికి చిన్న ఎగ్జాంపుల్ గా ఏమన్నారంటే, ఏపీలో ప్రతిపక్షానికి కేవలం 11 సీట్లే ఉన్నాయి, కానీ తానే రాజునని చంద్రబాబు చట్టం చేస్తే ఒప్పుకుంటారా? డిక్టేటర్షిప్ ని ఎవ్వరు ఒప్పుకోరు. అలాగే 2011 జనాభా లెక్కల ప్రకారం మహిళలకు రిజర్వేషన్ కల్పించాలి అని రేవంత్ రెడ్డి గారు చెప్పడం అనేది జరిగింది. సో మొత్తానికి నిన్న కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయలేదు, కాంగ్రెస్ వల్లనే మహిళలు 33% రిజర్వేషన్ మిస్ అవుతున్నారని చెప్పేసి ఇక్కడ మోడీ సర్కార్ చెప్తుంటే, లేదు ఇక్కడ డీలిమిటేషన్ చేయడం వల్లనే, అవి రెండు కలపడం వల్లనే ఈరోజు మహిళా బిల్లు కూడా ఆగిపోయింది. సో అంత తెలివిగా జరిగిందని చెప్పేసి కాంగ్రెస్ విమర్శిస్తుంది. ఏదేమైనప్పటికీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడడం అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మాట్లాడడం అనేది జరిగింది. సో మరి రేపటి రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఎన్డీఏ కూటమితో ఉంటుందా, బయటకు వస్తారా అనేది మీ అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.